అంటే ఎండగట్టడం అనేది చేయటం వల్ల, ఉపవాసాది వ్రతాలు చేయటం వలనో, లేకపోతేనే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం కోసం డిసిప్లిన్ అవసరమే తప్ప ఇదే ఆధ్యాత్మికత, అదే పరమావధి అనుకుంటే పొరపాటు అని చెబుతున్నారు. అంటే యోగాసనాలు వేయటమో, యోగా చేయటమో, కానీ ఇది కాదు, అల్టిమేట్ ఇది కాదు అన్నారు. మరి ఇంకేమిటండి అంటే భగవద్ అనుభూతి. ఆయన రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. భగవద్ అనుభూతి అంటే ఎట్లా వస్తుంది? కళ్ళు మూసుకొని నేను రోజు కాసేపు వేదం చదువుకుంటా, లేకపోతే మంచి గ్రంథాలు చదువుకుంటా, ఏమి కుండలని లేవదు, ఏ అనుభూతి కలగదన్న. అదేదో గొప్ప సాధనలో ఉన్నాం అనుకుంటే పొరపాటు, దానివల్ల ఏమీ కలగదు. మరి ఎట్లా జరుగుతుంది? భగవంతుడు ఎక్కడున్నాడో అందరిలో ఉన్నాడు కదా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళందరూ మన ప్రజెన్స్ ని ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళల్లో మనం పరమాత్మను చూడగలుగుతున్నామా? వాళ్ళలో ప్రవర్తనలో లోపాలు ఉన్నప్పటికీ అది మనకు సంబంధించింది కాదు, మన వైపు నుంచి ఏమిటి? మరి దేని వల్ల కలుగుతుందని చెబుతున్నారు? భగవద్భావన యందు ఆనందరసము పుట్టి మనస్సును ఇంద్రియములను నింపుటయే పరమావధి.